దుర్యోధనుని జననము. కుంతికి భీముడు పుట్టిన తోడని హస్తినపురిలో నేతి కుండల కలియంశమున బాలుడు పుట్టెను. అతడు పుట్టగనే ధృతరాష్ట్రుండును ఆనందముతో పొంగిపోవుచు విదురభీష్టులను ఇట్లని అడిగెను. ఈ రాజ్యమునకు సింహాసనమున రాజును నేనే అయినా కాని నా సోదరుడగు పాండునరేంద్రుడు రాజ్యభారమును నిర్వహించెను. మా వంశమును జ్యేష్ఠపుత్రుడుగా పాండురాజునకు ప్రథమ కుమారుడు ధర్మనందనుడు జన్మించుటచే రాజ్యార్హతను సంపాదించెను. ధర్మనందనుడు చక్కని వాడట అందేమియును సంశయముండదు. నాకు జనించిన జ్యేష్ఠనందనుడు ధర్మజువలనే ఈతడు కూడను వారసత్వమును కలిగియుండునా రాజరాజుగా ప్రకాశించున. భీష్మ విదురులు కటకటపడుచును ఏమియు చెప్పక ఊరకుండిరి. నాటి నుండియును రోజుకు ఒకరుగా 99 మంది పుత్రులును ఒక్క కుమార్తెయు పుట్టుకు వచ్చిరి. వీరే కాకను చివరి కొడుకుగా ధృతరాష్ట్రునకు వైశ్య భార్యకును యుయుత్సుడని 7 పుత్రుడు కలిగెను. పెద్ద కుమారుడు దుర్యోధనుడని రెండవ పుత్రుడు దుశ్శాసనుడని అట్లే మిగిలిన పుత్రులందరికీ నామకరణములు చక్కగా జరిగెను. కుమార్తె నామము దుస్సల అనియును నామకరణమును చేసిరి వారు. అంధరాజునకు దుర్యోధనుడును పుట్టిన ఎప్పుడు నక్కల ఊళలు ఘాతక మృగముల రోదనమ్ములును గార్ధవమ్ముల కఠోర రవములు నగరమునంతను కలవరపరచెను. ఆకాశములో మబ్బులు క్రమ్ముచు రుధిర వర్షమే కురిసెనప్పుడు కన్నుల ముందర కనిపించెడి. దుశ్శకునములకు ప్రజలందరకును భయభ్రాంతులై తల్లడిల్లిరి. విదుర భీష్ములు రాజబంధువులు పురప్రముఖులు రాజోద్యోగులు దుశ్శకునములను గమనించుచును ధృతరాష్ట్రునకిటు విన్నవించిరి. రాజకుమారుడు పుట్టిన వెంటనే దుర్నిమిత్తములు కానుపించెను. ఇప్పుడు పుట్టిన బాలుని వల్లనే ప్రజలు ఎందరో నశింతురనుచు మన దైవజ్ఞులు నిర్ణయించిరి. ప్రజల క్షేమమే రాజుల ధర్మము. ప్రజల కోసమై కుమారునైనను త్యాగము చేయుట ప్రభువుకు ధర్మము. వంశక్షేమమే కోరినవాడు కుటుంబ సభ్యుల విడచిపెట్టవలె. గ్రామక్షేమము కోరినవాడు వంశమునైనను విడచిపెట్టవలె. దేశక్షేమమే కోరినవాడు తన గ్రామమును విడిచిపెట్టవలె. 100 సంతతి కలిగిన నీవొక తనయుని పరిత్యజించి రాజ్య ప్రజలను రక్షింపవలే. అన్నియు వినుచు వినబడనట్లే అంధరాజు తన సభా మధ్యమున చెవిటివాని వలె కూర్చునియుండెను. చేయుదనేమియు లేక అందరును వచ్చిన దారిన వెడలిపోయిరి. అర్జునుని జననము. తన అగ్రజునకు 100 పుత్రులు పుట్టిన వార్తను పాండురాజు విని ముల్లోకమ్ముల జయించగలిగెడు. వీర విక్రముడు పుత్రుడు కావలే అని వాంఛించుచు అమరేంద్రునికై కుంతీహితుడై వత్సర కాలము తీవ్ర నిష్ఠతో
శిక్షకు సంతోషించిన ఇంద్రుడాతనికి ప్రత్యక్షమయ్యి తనతో సముడగు తనయుడు కలుగును అని వరమిచ్చుచు అదృశ్యుడయ్యెను. పాండునరేంద్రుడు కుంతీదేవికి విషయము చెప్పుచు మహర్షి మంత్రము మననము చేయుచు మహేంద్రదేవుని ధ్యానము చేయగా ఆదేశించెను. కుంతీదేవి మంత్రబలముచే ఇంద్రుని వరమున గర్భము దాల్చెను. కాలక్రమమున నెలలు నిండగా ఉత్తర ఫల్గుని నక్షత్రమున ప్రథమ పాదమున ఇంద్రతనయుడై మహాతేజుడగు బాలుడు పుట్టెను. నారాయణునకు పురాణమిత్రుడు నరుడగు ఋషియే ఈ బాలుడుగా అవనీతలమున అవతరించెను. ఇంద్రుని అంశెను పుట్టిన బాలుని చూడగా వచ్చిరి దేవగణములు మరీచి మొదలగు ప్రజాపతులును భరద్వాజాది ముని పుంగవులును గరుడ గంధర్వ విద్యాధరులును సిద్ధ సాధ్యులును అప్సర భామలు నారాయణునికి సఖుడై పుట్టిన ఆ బాలుని గని మురిసిపోవుచు అర్జుడనుచును పేరు పెట్టిరి. దేవగణముల రాక చేతనే ఆశత శృంగము పునీతమయ్యను. దేవతుల్యులకు పుత్రత్రయమును పొందిన పాండుడు మురిసిపోవుచు బిడ్డలతోనే గడుపుచుండెను. కుంతీదేవికి నరుడు పుత్రుడై పుట్టక ముందే మధురాపురమున కంసుని చెరలో దేవకి సుతుడై నారాయణుడు అవతరించెను. పాండురాజునకు తనివి తీరకను కుంతీదేవిని మరల కోరగా ఆమె మెత్తగా మందలించెను. ముగ్గురు పుత్రులు పుట్టినారు కదా ఆపద్ధర్మము తీరిపోయినది. ఇంకా స్వేచ్ఛగా వర్తించినచో జారినీయనుచు నింద పొందెదను. కుంతి ఇట్లనుచు విన్నవించగా పాండునరేంద్రుడు కిమ్మనకుండెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. నకుల సహదేవుల పుట్టుక. మాద్రీదేవియు ఏకాంతముగా భర్తకు ఇట్లని మనవి చేసెను. ఇక్కడ కుంతియు మీ ఆనతిచే చక్కని పుత్రులనెత్తుకున్నది. తోటి కోడలగు ఆ గాంధారియు నూర్గురు తనయులనెత్తుకున్నది. కానీ నాథా నేనొక్కతినే గొడ్డురాలినై కృంగుచుంటిని. నేను పుత్రుల నెత్తడి భాగ్యము కలిగించుమని కోరుచుంటిని అనుచు మాద్రియును కంటి నీటితో భర్త పదములకు మోకరిల్లెను. ఆమె కోరికను సమంజసమ్మని సమ్మతించుచు పాండు భూపతి ఏకాంతమున కుంతీదేవికి మాద్రి కోరికను విశదము చేయుచు ఆమె వాంఛను నెరవేర్చమని కుంతీదేవికి విశదము చేసెను. ఆద్రి కోరికను ప్రభువు ఆజ్ఞను కాదనజాలని కుంతీదేవియు ఆద్రిదేవిని ఆప్యాయముగా గుండెల కత్తుకు ముని మంత్రమును ఉపదేశించుచు ఇట్లని పలికెను. ఈ మంత్రం మిక ఒక్కసారికే పనికి వచ్చునని మహర్షి నియమము. చెల్లి నీవిక ఇష్టదేవతను ధ్యానము చేయుచు మంత్రము జపించి నీవును చక్కని పుత్రుని పొందుము. మాద్రియు బాగా యోచించుకొని దేవవైద్యులకు జంట దేవతలు అశ్వని దేవులనాహ్వానించెను. అశ్వనులిద్దరి అనుగ్రహమున అతి సుందరులగు కవల పిల్లలను కనిన మాద్రియు మురిసిపోయెను. కవలలిద్దరును నకులుండని
సహదేవుండని పేర్లను పొందిరి. పంచేంద్రియముల పోలిన భవ్యుల పంచపుత్రులకు ఉపనయనమ్ములు జరిపించిన ఆ పాండు నరేంద్రుడు పుత్రులతోడను భార్యలతోడను కాలక్షేపము చేయసాగెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. పాండు నరేంద్రుని మరణము. కాలచక్రమటు గిర్రున తిరుగగ పుష్కర కాలము గడిచిపోయెను. అంతట వచ్చెను వసంతమాసము. మావి గుబురులో కోకిల పాటలు పూల తేనెకై తుమ్మెదగానము. మలయ మారుతము చక్కగ వీచగ వన్నెల చిన్నెల పూల సౌరభము. వసంతగానము వసంత నాట్యము ఆవనమంతట విరాజిల్లెను. కాలచోదితుడు పాండు నరేంద్రుడు మాద్రీయుతుడై వసంతవనమున వన విహారమును చేయగ వెడలెను. మనోహరం మగు వసంత శోభల మనసు చిక్కగా మోహితుడయ్యెను. మల్లెలు పొగడలు మొల్లలు కలువల పుష్పహారములనలంకరించుకు మాద్రీ సుందరి దివ్య కాంతులతో వన సుందరి వలె వెలిగిపోయెను. ఆమెను చూచిన పాండురాజునకు ఆమ వికారము పెచ్చు పెరిగెను. కాలము తీరిన రాజపుంగవుడు మాద్రీదేవిని కౌగిట పట్టెను. రాజా వద్దని ఎంత వేడినా ఆక్రోశించెడి మాద్రీదేవిని బలవంతముగా ఆక్రమించెను. కోరిక తీరని పాండు నరేంద్రుడు కాలము తీరగ పరమపదించెను. కిందమ శాపము కాలదండమై నరపతి చేరెను పరలోకమునకు. గోలు గోలుమని ఏడ్చుచు మాద్రియు ఉరుకుల పరుగుల కుంతిని చేరెను. జరిగిన ఘోరము తెలిసిన కుంతికి లోకమంతయు శూన్యమయ్యెను. భర్త తనువుపై వాలిన కుంతి పరిపరి విధముల తలంచుకొనుచును దుఃఖ సంద్రమున మునిగిపోయెను. పాండునందనులు చుట్టును చేరి గోలు గోలున ఏడువసాగిరి. మాద్రీదేవి అపరాధిని వలె వదిగి కూర్చుని కుములుచుండెను. శతశృంగమున గల ఋషులందరూ రాజు మృత్యువుకు విచారించిరి. కుంతి మాద్రుల పాండు పుత్రులను అనునయించుచు ధైర్యము చెప్పిరి. అంత్యక్రియలకు వలసిన పనులను మహర్షులందరూ నిర్వర్తించిరి. కుంతీదేవి నిర్వేదమ్మున పోయిన పతితో తోడుగా తానును పోవగదలచెను పరలోకమునకు. చప్పున మాద్రియు లేచి ఇట్లనెను. స్వామి మృత్యువుకు నేను కారణము. నేనే పోయెద స్వామికి తోడుగా. మన ఈ బిడ్డల పెంచెడి ధైర్యము నా గుండెలలో లేనే లేదు. అదియునుగాక అక్క కుంతి పరిపరి విధముల స్వామిని వేడిన. మోహము వీడని ఆ మహారాజుకు కోరిక తీర్చని అభాగ్యురాలను పరలోకమునైనను చేరి వారితో అక్కడనైనా సుఖపెట్టెదను. నాకీ వరమును అనుగ్రహించి ఆ మహారాజుతో సాగనంపుము అనుచును మాద్రి కుంతికి మ్రొక్కి అతితో పాటుగా సహగమించెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. కుంతి పాండవులు హస్తిన చేరుట. శతశృంగమ్మున ఋషులందరును సంప్రదించి
దర్శించుకొని కుంతీదేవిని పాండుసుతులను వెంటబెట్టుకొని హస్తిన నగరికి ప్రయాణమయ్యిరి. పతితో తిరిగిన ఆ ప్రాంతములను విడిచిపోవు ఆ కుంతీదేవికి ఎన్నో తీయని సన్నివేశములు కన్నుల ముందర మెదలుచుండగా కంట నీటితో ముందుకు సాగెను. కొన్ని దినముల ప్రయాణముతో వారందరును హస్తిన చేరిరి. దివ్య తేజమున విరాజిల్లువ పాండుకుమారుల చూచిన ప్రజలును అచ్చెరువొందుచు నిలబడిపోయిరి. కన్న తండ్రి వలె మనలను బ్రోచిన పాండునరేంద్రుని తనయులు వీరు. వీరు కూడను ఆయన వలెనే మనలను అట్లే ఆదరించెదరు అని ప్రజలందరూ ఆశించుచును. పాండుపుత్రులకు దీవెనలిచ్చిరి. వారు వత్తురని ముందే తెలిసిన మాతృమూర్తులను భీష్మ విదురులను ఆంబికేయుడును మంత్రి పుంగవులు వారిని ఎంతో ఆప్యాయముగా అక్కున చేర్చుకు ఆదరించిరి. అన్ని విధములా ఊరడించిరి. మునులందరితో వృద్ధ మునీంద్రుడు ముందుకు వచ్చి ఇట్లని పలికెను. ఈ భువిపైనను పుట్టిన నరులకు మృత్యువు వచ్చుట తప్పని విషయము. ఈ సత్యమును ఎరిగిన మీరును ఆప్తుల మృతికిని దుఃఖము తప్పదు. వయోవృద్ధులును జ్ఞాన వృద్ధులకు విదుర భీష్ములే శోకించినచో మిగిలిన వారికి ఇక దిక్కెవ్వరు. ఋషులే మెచ్చడి విధమున తపమును పాండునరేంద్రుడు ఆచరించుచు కాలవశమున మృత్యువునొందెను. దీనికి మీరిక దుఃఖము పొందక మనస్థిమితమును తెచ్చుకునవలే. పాండునరేంద్రుడు శతశృంగమున దేవతలేవుర అనుగ్రహమున తన కోరికపై క్షేత్రజన్ములుగా పుత్ర పంచకము పొందిన ధన్యుడు. ధర్మజ భీములు అర్జునుండును కుంతీతనయులు నకుల కుమారుడు సహదేవుండును మాద్రీపుత్రులు. పాండురాజునుకు పంచప్రాణులకు ఈ కుమారులను ఒప్పగించుకొని ధర్మ పద్ధతిని పెంచుడు వీరిని. మాద్రికి తోడుగా కుంతీదేవియు పాండురాజుతో పోవదలచిన పాండుకుమారుల క్షేమము కొరకై బ్రతికియుండమని మేము కోరితిమి. మాద్రీ పాండుల అస్థి కలివిగో స్వీకరించి ఇక పితృమేధమును శాస్త్ర పద్ధతిని నిర్వర్తింపుడు అనుచు మహర్షులు వెడలిపోయిరి. విదుర భీష్ములును ధృతరాష్ట్రుండును పాండురాజునకు మాద్రీదేవికి శాస్త్రీయముగా అపర కర్మలను వైభవముగా నిర్వహించిరి. దేవి సత్యవతి మాతృదేవతలు కుంతీదేవిని పాండుపుత్రులను హక్కున చేర్చుకు ఆదరించిరి. గాంధారియును కుంతీదేవిని ఎంతో ప్రేమగా కౌగిలించుకొనే. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. మాతృమూర్తుల తపోదీక్ష. ఒకనాడంతట వ్యాసమునీంద్రుడు తల్లి సత్యవతి సన్నిధి చేరి వినయముతో ఇట్లు విన్నవించెను. తల్లి నీకొక పరమ రహస్యము వివరించెదనిక శ్రద్ధగా వినుము. ఇప్పటి వరకును జరిగిన దినములు ఏవో విధముగా గడిచిపోయినవి. ఇక ముందర ఈ సుఖములుండవు. భయంకరం మగు కలి ప్రభావము హస్తినపురమున విజృంభించును.
ఈర్ష్యాద్వేషము రాజ్యకాంక్షయును విలయతాండవము చేయుచుండును. ధృతరాష్ట్రుడు తన కుటిల బుద్ధితో రాజ్యము కొరకై ఎత్తులు వేయుచు తన పుత్రులనే సమర్థించుచు ఫలితము తానే అనుభవించును. కష్టపు దినములు నీవిక చూడక మీ కోడండ్రతో వనమ్ములందున తపోదీక్షతో గడుపుట మంచిది అనుచును వ్యాసుడు అదృశ్యుడయ్యను. ఆ ఉపదేశము విన్న సత్యవతి భీష్ముని అనుమతి పొంది ముగ్గురును వనమ్ములందున తపస్సు చేయుచు కాలక్రమమున తనువులు విడచిరి. కుమారుల బాల్యక్రీడలు. కౌరవనాథుడు ధృతరాష్ట్రుండును తన కుమారులును పాండుతనయులను భేదభావములు లేకుండగనే ఎంతో ప్రేమగా వారికందరికి విద్యాబుద్ధులు నేర్పించుటకై కృపాచార్యులను నియోగించెను. బాలకులందరూ ముద్దు ముద్దుగా ఆటల పాటల కేరింతలతో చదువు సంధ్యల తెలివితేటలతో పెద్దలందరిని మురియ చేసిరి. అందరిలోనూ పంచపాండవులు పెద్దల మెప్పును పొందుచుండిరి. బాహుబలమున పరుగు వేగమున చక్కని భోజన పుష్టియందునను భీముని గెలిచెడి వారెవ్వరును కురు పాండవులలో ఎవరును లేరు. భీమసేనుడును ధార్తరాష్ట్రులను కుర్ర చేష్టలతో పిచ్చి అల్లరితో ఎన్నో విధముల ఏడిపించెను. కౌరవ పుత్రులు వాటలయందున పదుగురు గుంపుగా దాగియుండగా వారినందరిని పట్టుకు ఈడ్చెను. దుర్యోధనుని తమ్ములు కొందరు ఫలము కొరకై వృక్షములెక్కగా క్రిందను చేరిన భీముడు బలముగా వృక్షమూలమును పట్టి ఊపగా పండ్ల తోడుగా వారందరును జలజలరాలుచు నేల కూలిరి. కుయ్యో మొర్రో అని రోదించుచు అన్నగారికి విషయము చెప్పిరి. మరి ఒక రోజున వారందరును గంగమడుగులో ఈదుచుండగా భీముడు నదిలో అడుగున చేరి అందిన వారిని చంకన బిగించి నీటి లోపలను ముంచియుంచెను. వారు నీటిని మృంగుచుండగనే ఉక్కిరి బిక్కిరి అగుచుండగనే పకపక నవ్వుచు వడ్డున చేర్చెను. దుడుకుతనముతో బాధ పెట్టిన భీమసేనునకు కపటము తెలియదు. కౌరవ పుత్రులు మాత్రము భీముని పేరు వినగనే గడగడ వణికిరి. భీముని అల్లరి ఆగడమ్ములకు తమ్ములు పొందెడి బాధ చూడ్గగా దుర్యోధనునకు దేశము పెరిగెను. బాహుబలమున భీముని పట్టుట సాధ్యము కాదని గ్రహించి అతడు దుష్టబుద్ధితో భీముని చంపగ సమయమున్న కై వేచియుండెను. ఒకనాడంతట భీమసేనుడును ఆటల నాడుచు బడలిక తోడను చెట్టు నీడలో నిద్దురపోయెను. అదే సమయమని దుర్యోధనుడును దుశ్శాసనుడును తమ్ములు తోడుగా పాశమ్ములతో భీముని కట్టి గంగ మధ్యలో విసరివేసెను. చల్లని నీరు సోకుట తోడనే వెలుకువ వచ్చిన భీముడు వెంటనే కుమ్మని త్రాళ్లను త్రెంచి వేసుకొని తీరము చేరి విశ్రమించెను. పథకము పారని దుర్యోధనుడు భీముని పైనను కక్ష పెంచుకొని నిద్దురపోయెడి భీముని పైనను విషసర్పములను ప్రయోగించెను. వజ్రకాయుడగు వాయునందనుడు పాముల కాట్లకు ప్రమాదముందక పాదఘాతముల చేతి చరపులతో
ఇచ్చిన ఆ విషమంతయు సర్పవిషముచే విరిగిపోయెను. మెలకువ వచ్చిన మారుతాత్మజుడు పాశబంధములు త్రెంచి వేసుకొనే. తనను చుట్టుకొను పాములన్నిటినీ ఒక్క ఊపులో చెదరగొట్టెను. ప్రాణభీతితో నాగులు పరుగిడి సర్పరాజు అగు వాసుకి తోడను జరిగిన వింతను విన్నవించిరి. జరిగినదంతయు గ్రహించి వాసుకి వాయుతనూజుని తమ లోకమునకు సగౌరవముగా ఆహ్వానించెను. కాగల కార్యము గ్రహించి వాసుకి వాయుతనూజుని తమ లోకమునకు సగౌరవముగా ఆహ్వానించెను. కాగల కార్యము గ్రహించి వాసుకి దివ్య శక్తి గల ఔషధరసమును భీమసేనునకు త్రాగగనిచ్చెను. కడుపు నిండుగా త్రాగిన భీముడు మహాసత్వుడై తేజరిల్లెను. ఈ విధి కౌరవ యత్నములన్నీయు భగ్నము కాగా దుర్యోధనునకు ద్వేషము కూడా పెరిగి పెద్దదై పాండవులందరి పైన కూడను కోపము పెరిగి కక్షగా మారెను. వారినందరిని అంతము చేయగ ఉపాయములకై వెదుకుచుండెను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము. కుమారుల శస్త్ర విద్యాభ్యాసము. కృపాచార్యుల శిష్యరికమ్మున కౌరవ పాండవ కుమారులందరూ రాజోచితమగు అస్త్రశస్త్రముల విద్యలన్నీయును నేర్చుచుండిరి. మనసు లోపల భేదములున్న కౌరవులందరూ పాండుసుతులతో చదువులలోనూ ఆటలలోనూ కలసిమెలసి చెరించుచుండిరి. ఒకనాడందరూ ఆడుచుండగా బంతి ఎగురుచు బావిలో పడెను. బాలురందరూ బావి చుట్టూను గుంపుగా చేరి బంతి కోసమై విచారించుచు నిలబడిపోయిరి. అదే సమయమున బ్రాహ్మణుడొక్కడు దారిన పోవుచు అచటకు వచ్చెను. వారి సమస్యను అడిగి తెలుసుకొని పకపక నవ్వుచు ఇట్లని పలికెను. భీష్మాచార్యుల మనుమలు మీరు విల్లు బాణములు చేతనుంచుకొని ఊరక చూచుచు నిలబడియుండిరి. అనుచు బ్రాహ్మణుడు ధనుర్బాణముతో ఒక బాణముతో బంతిని కొట్టెను. బాణము చివరను మరి ఒక బాణము, బాణము వెనుకను బాణము గ్రుచ్చుచు ఆఖరి బాణము చేతికందగా బాణము వెనుకను బాణము లాగుచు చివరకు బంతిని బాలురకిచ్చెను. అట్టి అద్భుతము చూచిన బాలురు విస్మయముతో నమస్కరించిరి. బ్రాహ్మణోత్తముని వెంట తీసుకొని భీష్ముని వద్దకు చేరిరందరును. ఆయన చూపిన అద్భుత విద్యను తాతగారితో చెప్పిరందరును. ఇంతటి అద్భుత విద్యను చూపిన మీరు ద్రోణులే అయి ఉండవలే అనుచు భీష్ముడు ద్రోణాచార్యుని గౌరవించుచు మరల ఇట్లనే. మహానుభావులు మీ ఈ రాకచే పావనమయ్యను కౌరవ వంశము. ఈ కథ అంతయు సవివరముగా వివరించినచో వినగోరెదను. ఆహా మధుర సుధామృతము ఈ గేయ భారతము. ఆహా మధుర సుధామృతము.